తెలుగుదేశం, కాంగ్రెస్, దెన్ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం, అప్పటి టీఆర్ఎస్ పార్టీకి వచ్చినాం. ఏదో దయదలిసి ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతాడు, సేవ చేస్తాడు అని చెప్పి పార్టీలో అవకాశం ఇచ్చి నీకు ఎంపీ టికెట్ ఇస్తే చిత్తు ఓడిపోయినావు. తర్వాత ఎమ్మెల్సీని చేసి మళ్ళీ తర్వాత ఎమ్మెల్యేని చేస్తే మల్కాజ్గిరి నుంచి కేసీఆర్ గారి దయ వల్ల ఆయన పెట్టిన భిక్ష నీకు మళ్ళీ రాజకీయంగా పునర్వైభవం తీసుకురావడంలో కేసీఆర్ గారు ఒక ప్రాణం పోసిండు. అటువంటి కేసీఆర్ గారి పట్ల కనీసం గౌరవం లేకుండా, విశ్వాసం లేని నీచపు కుక్కవు నువ్వు. కేసీఆర్ గారి గురించి ఇష్టం ఉండి మాట్లాడుతావు. కేటీఆర్ గారి కాలి గోటికి సరిపోతావారా నువ్వు? కేటీఆర్ గారు అంటే ఏందిరా? ఒక ఉన్నత విలువలతో బతికినటువంటి వ్యక్తి. ఒక్కసారి ఓటముంది ఆయన రాజకీయ జీవితంలో కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి. నీ పక్క నియోజకవర్గం రామాయంపేట, రామాయంపేట పక్కన సిద్దిపేట కదా, ఒక్కసారి ఓడిపోయినా హరీష్ రావు గారు. ఇప్పుడు తాపకు పెంచుకుంటూ పోయి 1,00,000 మేడతో గెలిచినటువంటి ఆయన గురించి నీ కొడుకు బేబీ కటింగ్ అంటారు. అతను సోషల్ మీడియాలో నీ కొడుకుని బేబీ కటింగ్ అంటారు. ఆ బేబీ కటింగ్ గాడు కూడా మాట్లాడబట్టే హరీష్ రావు గారు. వాడు ఒక్కసారి చిన్న పోరాడు ఎమ్మెల్యే అయ్యాడు. విఘ్నతగా ఉంటే ఎంత మంచిగా ఉంటుంటే ప్రజలు హక్కును చేర్చుకున్నాడు. ఇవాళ ఏంది? నిన్న సిపాక్ సర్వే వస్తే మెదక్ కాన్స్టిట్యూన్సీలో వాడు 50-60 వేల తేడాతో ఓడిపోతున్నాడు. ఏంది ఆ కార్ల వాహనాలు ఏంది, ఆ కత్తి ఏంది, నిలబడి ఏంది, ఒక వీధి రౌడీ లాగా చెలరేగిపోవడం ఏంది? ఎందుకంటే ఏదో మేక గనక మన ఆవు గనక చేను మేస్తే దూడగా ఏం చేస్తుంది? చేను మేస్తుందా? చేను మేయకుండా ఉంటుందా చెప్పు? ఆ మాదిరిగా నువ్వు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నా. మా అయ్య చేసింది రాజకీయం కరెక్ట్ అనుకో, నా పోరాడు కూడా చేసి మొదలుపెట్టాడు. పోరాడు కూడా రాజకీయంగా ఇక డిపాజిట్ రాదు వానికి, జీవితంలో ఎప్పటికి డిపాజిట్ రాదు పోరానికి అయితే. నువ్వు ఒక నీతుడు. నువ్వేం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు అట్లా మాట్లాడింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి గారు నేను కూడా ఆ స్థాయికి పోతాననుకుంటారు. రేవంత్ రెడ్డి గారి చరిత్ర క్లోజు, ఈ దెబ్బతో నీ చరిత్ర క్లోజు. ఏం మాట్లాడు? ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆయన డిగ్నిఫైడ్ ఉంటే మరోసారి ఏమన్నా ఆయన గుర్తిద్దురు. ఏం మాట్లాడు? కనుగుండ్లు వీకుడు, పేగులు మెడలేసుకుడు, ఇవన్నీ వీధి రౌడీగా మాట్లాడితే ఆయనతో ఇన్స్పైర్ అయ్యి ఆ దానం నాగేంద్రం అసెంబ్లీలో ఏమంటాడు? బయటికి రా చూసుకుందాం. వీధి రౌడీలాగా మారిపోయారు మొత్తం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ చిల్లరగాళ్ళ సరసన నువ్వు ఒకటి చేరినావు ఇప్పుడు.